ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తుంది. బాబు అందరూ ఆర్థిక సాయం చేయండి అమ్మా. బాబు ఆర్థిక సాయం చేయండి అమ్మా. డబ్బులు ఇచ్చినాక మమ్మల్ని ఆదుకోండి అమ్మా. ఉద్యోగాలు లేక ఈ రోజు రోడ్డు మీద పడిన పరిస్థితి. బాబు ఉద్యోగాలు లేవు బాబు. ఉద్యోగాలు లేక ఈరోజు రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితి ఈ కుటుంబ ప్రభుత్వం చేసింది. కాబట్టి మీరందరూ కూడా మాకు ఆర్థికంగా సాయం చేయవలసిన కోరుతున్నాం బాబు. ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు యువతను మోసం చేస్తుంది. కాబట్టి మాకు ఉద్యోగాలు లేవు బాబు. కొంచెం మీరు మాకు ఆర్థిక సాయం చేస్తారని కోరుతున్నాం. ఉద్యోగాలు ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తులా కూర్చొని ఉంది. మీరందరూ కూడా ఆర్థిక సాయం చేసి మా యువతను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం బాబు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని ఖర్చు పెడుతుంది. మీరు ఆర్థికంగా సాయం చేయవలసిన కోరుతున్నాం బాబు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేస్తాం. మా యువతను మోసం చేస్తాం. కాబట్టి మీ అందరూ కూడా ఆర్థికంగా సహాయం చేసి మా యువతను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆర్థిక సాయం చేయండి బాబు. ఉద్యోగాలు లేక మేము రోడ్డు మీద పడుతున్న పరిస్థితి. కాబట్టి మాకు ఆర్థిక సాయం చేయండి బాబు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడుతున్న పరిస్థితి. ఆర్థికంగా సాయం చేయండి బాబు. ఉద్యోగాలు లేవు బాబు. ఆర్థికంగా సాయం చేయండి బాబు. ఉద్యోగాలు లేవు బాబు. ఈరోజు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు విజయనగరం జిల్లాలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. అయ్యే చంద్రబాబు గారు, మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నీటిలో మూటలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు ఎన్నికల్లో మీ పుత్రుడైనటువంటి యోగుల పాదయాత్రలో మీ పుత్రుడైనటువంటి నారా లోకేష్ గారు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా హామీ ఏంటంటే, నా కుటుంబ ప్రభుత్వం వస్తే గంజా నిర్మూలిస్తాం, అలాగే జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, నీటితో బ్రతికిన 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటికి కూడా హామీలు అమలుపరచకుండా యువతను గాలికి వదిలేస్తున్న పరిస్థితి. ఈ రోజు యువతకు ఉద్యోగాలు లేక తప్పుదోవలు పడుతూ గంజాయికి బానిసలు అవుతూ, అలాగే బెట్టింగ్ యాప్స్ బానిసలు అవుతూ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారయ్యా. మీరు ఇప్పటికైనా సరే మీరు ఇచ్చిన హామీలు అమలు చేసి యువతకు ఉద్యోగ పద్ధతి కల్పించి నీటితో పుడుతున్న 3,000 రూపాయలు 5,000 రూపాయలు కానీ ఇచ్చి యువతను ఆదుకునే విధంగా మీ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.